పద్యం మీద అందరికీ ప్రవేశం ఉంది, అందరికీ పట్టు ఉంది, పద్యాన్ని అద్భుతంగా పాడే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇక్కడ నిర్వహించడానికి వచ్చాను కాబట్టి నేను ఏదో చెప్పాలి కదా. పద్యం పాడని వాళ్ళు మన తెలుగు మిత్రులు అందరు పద్యము నెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది ప్రేలుచున్నవాడు, పద్యము నెవడురా ప్రాతవట్టెదించు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లు వేలను తగు, పద్యము నెప్పుడో పాతి పెట్టి మేము లోకుల హృదయాల లోతులందు, ఇప్పుడద్దాని పెగిలించదెవడి తరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము, నిన్నకును మున్ను మొన్ననే కళ్ళు తెరచు బాల్య చాపల్యమునకెంత వదరుతనము, బాల్య చాపల్యమునకెంత వదరుతనము. పద్యము ఎందుకు పద్యం చర్చనీయాంశం ఇస్తాను. ఇక్కడ రెండు చర్చనీయాంశాలకు పద్యం ఎందుకు ఎవరో పటాభియ వచన కవితలు అనే దుడ్డు కర్రలతో తెలుగు పద్యాల నడుములు విరగతంతానంటారు. దాని మీద వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పద్యాన్ని పాతి పెడతాను, పద్యాన్ని అడిగండి దొక్కుతా అంటే ఒక అవధాని అలవోకగా పద్యము రవడురా పాతి పెట్టదనంచు వెర్రివాడై విర్ర వీగువాడని అలవోకగా ఒక అవధాని చెప్పిన పద్యం మన తెలుగు వాళ్ళందరూ సమర్థించాల్సిందే కదా. పద్యం ప్రమాణంగా పాడాలనేటువంటి నాకంటే అద్భుతంగా పల్లెల్లో వాడు పాడతాడు. నాకంటే నిలబెట్టి మా నేరున్న రామకృష్ణ శాస్త్రి గారు అద్భుతంగా పాడతారు మా ముందు. నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు, నాకు పద్యం మీద కొద్దిగా పట్టుంది కాబట్టి ఇక్కడ నిలబడ్డాను. ఇక నేను మనకు ఎస్ఆర్పి ఒక ట్యాగ్ ఉంది కాబట్టి కూడా నిలబడ్డాను. ఈ టాపిక్ తీసుకోవడం కనుక అంతేనేమో ఇక మళ్ళీ ఇంకోని వెళ్దామని ఇక నేను అక్కడ కూడా డీల్ చేసేది, ఇక్కడ డీల్ చేస్తాను గంటే గంటలు చంపదాచుకోవాలి. క్వశ్చన్ పద్యం మన అది మన హృదయమైంది. తెలుగు భాష మనకు అందించిన హృదయ నైవేద్యం. కాబట్టి తెలుగు మిత్రులుగా మనందరికి పద్యం మీద అభిమానం ఉండాలి. పట్టు ఉన్నదా లేదా వేరే విషయం, పద్యం మీద అభిమానం ఉంటుందా. కాబట్టి తప్పనిసరిగా మనం లేదంటే ఆ పద్య పాఠాల పద్యం ఆవశ్యకత ఏంటి అనే క్వశ్చన్ తీసుకున్నాం. ఒక 2-3 మిత్రులు చెప్పండి ఎందుకు పద్యం. మేడం చెప్పండి. రసానుభూతి. ధన్యవాదాలు. అదే డాక్టర్ గారు ఆంతర్యం, ధారణాశక్తి. శభాష్. ఇంకొక గంగాధర్ గారు జ్ఞానశక్తి గారు నైతిక విలువలు నేర్పవచ్చు. గొప్పతనం, భాషా సౌందర్యం, ఆనందానుభూతి. శభాష్. రసానుభూతి. ఇప్పుడు అనేకంగా చెప్తారు అక్కడ మిత్రులు వెనుక ఉత్సాహంతో ఉన్నారు. నేను అక్కడదాకా వచ్చే పరిస్థితి లేదు మిత్రులు. పద్యం ఇప్పుడు అందరికి తెలుసు, మళ్ళీ నేను నాతో చెప్పించుకోవద్దు, కానీ మాట కంటే పాటకి ఎక్కువ శక్తి ఉంది. పాట అంటే కవిత్వం. చర్రమని ఉరిమి వాన కురుస్తుంటే రివు రివున చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే చెట్ల రాపిడీల నుండి చెలరేగిన నిప్పు చూసి, చెట్ల రాపిడీల నుండి చెలరేగిన నిప్పు చూసి జకమొక దూదిని పట్టి చెకుముకి రాయిని కొట్టి, జకమొక దూదిని పట్టి చెకుముకి రాయిని కొట్టి సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది. ఆ సంచే అగ్గి పెట్టె పెట్టుబడిగా మారింది. పరికరాలు సృష్టించిన తెలివి కష్టజీవి. ఆంథ్రోపాలజీ మాట రూపంలో చెప్తే ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది.
మనిషి పరిణామ క్రమంలో ఒక వస్తువును చూసి ఇంకో వస్తువు కనిపెట్టాడు. ఇది ఇంకా ఎప్పుడు వస్తాయి, ఒకదాని పక్షి ఎగురుతుందని చూసి ఇంకెక్కడ కాబట్టి అది పాట రూపంలోనూ తల్లిదండ్రుల మీద గౌరవం లేకపోతే అలాంటి కొడుకు పుట్టినా పుట్టకున్నా ఒకటే, పుట్టవర్షాలు పుడుతుంది చచ్చిపోతుంది, దాంతో వచ్చింది లేదు చచ్చింది లేదని బద్దెన అలాంటి వాటితో ఈ సమాజానికి అవసరం లేదని బద్దభూపాలుడు 700 ఏళ్ల క్రితం ఈ మాట రూపంలో చెప్తుంటే ఇప్పటిదాకా ఉండేది కాదు. దాన్ని కవిత్వీకరించడు, పద్యీకరించడు కాబట్టి ఇప్పటిదాకా ఉంది, ఇంకెప్పటిదాకా ఉంది. ఇది కవిత్వం అనుకుంది. అందుకే మనం తెలుగు పద్యాలలో ఆ పద్య పాఠాలు అవసరమా ఎందుకైనా చర్చ అవసరమా? అత్యంత ఆవశ్యకం. ఎందుకో నాకు ఇబ్బంది అనిపిస్తుంది. తెలుగు పద్యాలు చెప్పడం నాకు ఇబ్బంది అనిపిస్తున్నాను. తెలుగు భాష బతకాలంటే తెలుగు పద్యాలు ఉండాలి. సూర్యనారాయణ గారు విలువైన మాట. మేడం, దీని మీద ఎవరికైనా తెలుగులో పద్య పాఠాలు అవసరమా? అవసరం లేదు. రెండు ఏదైనా ఒకటి చెప్పండి. తర్వాత ఎందుకు అందరు ముక్తంగా అంటామా? అవసరం. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పిన వాటి కూడా లింక్ పెట్టుకోవచ్చు. పద్యం లేకుండా తెలుగు పాఠం బోధిస్తే మళ్ళీ డ్రై సబ్జెక్టే. మిగతా నాన్ లాంగ్వేజ్ కి మనకి పెద్ద తేడా ఉంటుంది. తెలుగు టీచర్ కి ఇతర టీచర్లకి పెద్ద తేడా ఉంటుంది. అంటే తేడా ఉందా అంటే ఉందని నేను బలంగా చెప్తున్నాను, మీరు కూడా చెప్తున్నారు. మిగతా సబ్జెక్ట్ టీచర్లకి తెలుగు టీచర్లకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకడు ఒప్పుకున్నా అదే నిజం. అందరు వేరు, తెలుగు ఉపాధ్యాయుడు వేరు. కాబట్టి తెలుగులో ఆ పద్య పాఠమో గేయమో లాంటి పద్య భాగానికి సంబంధించి మొత్తం గద్య పాఠాలు అంటే అది కూడా డ్రై అయిపోతుంది, నిస్తేజం అయిపోతుంది. ఇక అనేక అంశాలు మీరు చెప్తాను. నేను టైం కూడా లేదు. నేను ముందు మిత్రులాగా మీరు ముందే ఒకటి చూడండి. నా దగ్గర టెక్స్ట్ ఉండదు, నేనేం ప్రిపరేషన్ ఉండదు, నా దగ్గర ఒక కాగితం ఉంటుంది, నా దగ్గర ఒక మాడ్యూల్ ఉంటుంది. ఇప్పుడే కాదు, గత 2009 నుండి ఎస్ఆర్ నేను ఏ కాగితం పట్టుకుంటుంది. అది పట్టుకుంటే లాంగ్ అవుతుంది. నేను ఏదో డైరెక్ట్ నాకు నోట్ చేయాలి అని చెప్పుకోవడం వస్తే అది క్లోజ్, సెషన్ క్లోజ్. మీకు బాగా అనిపిస్తుందా బాగా అనిపించదా అది వేరే విషయం. కాబట్టి నేను ఉట్టిన ఇట్లానే ఉంటే ఇట్లానే చెప్తాను, అది క్లోజ్. కాబట్టి దీనిలోకి పోదాం. ఇప్పుడు పద్య మాధుర్యాన్ని పద్య వైభవాన్ని గ్రహిద్దాం. అదే చూసి క్లోజ్ చేస్తుంది. మాధుర్యం, పద్యంలో మాధుర్యం ఉందని నేను బలంగా నమ్ముతాను. తెలుగు మిత్రులు అందరూ నమ్ముతారు. సూర్యనారాయణ గారు పద్యంలో మాధుర్యం ఉందని పాటలో కూడా. అంటే పాట అన్నా పద్యం అన్నా ఒకటే, రెండింటికి శక్తి ఉంటది అని. కవి సార్వభౌముడి కవన పాండితి తెలుగు, త్యాగయ్య గొంతులో కమ్మదనమే తెలుగు, మందార మకరంద మాధుర్యముల పంచు సోదన్న కవితలో సుధలు నింపిన తెలుగు, తెలుగు మన కంటి వెలుగు, పలుక నేర్చిన కొలదితే నెల్లు పలుకు, తెలుగు మన కంటి వెలుగు, తెలుగు మన వెలుగని మనం బలంగా నమ్ముతాం. వీరభక్తి పౌరుషం తెలుగు, రాణి రుద్రమదేవి రాజసం తెలుగు, పలనాటి సీమలో పదును దేరిన మేటి బాలచంద్రుని కత్తి మన పదు, తెలుగు మన కంటి వెలుగు, పదుక నేర్చిన కొలదితే పలుకు, తెలుగు మన. అంటే మాధుర్యం పద్యంలో ఉంది, భాష తెలుగు భాషలోనే మాధుర్యం ఉంది అని చెప్పడం.
భారతీయుల కళా ప్రాభవం మొలికించి తీయగా పాడిన కోయిలం కమనీయ వంగడమెల్ల పూర్తిలో ప్రసరించినట్టి మేల్ పసిటి బొమ్మ స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెలుగు కోడలమ్మ మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చేయతి జోపిన చెల్లెలమ్మ ప్రాపశ్చిమాల్ విస్తారించి క్రించి పాఠాలు నేర్పిన పంతులమ్మ భరత నారీ ప్రతాప ప్రభావ గరిమ ఖండ ఖండాలు జల్లి విఖ్యాతి గన్న దివ్యమూర్తి సరోజిని దేవి బోలే దీక్ష సూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతకు పూజ చేసి ఘనతకెక్కుడు భారత వనితలారా ఘనతకెక్కుడు భారత వనితలారా. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష మీద మమకారంతో ఎంతమంది భారత తెలుగు వనితలు ఈ తెలుగు భాషా ఉద్యమంలోకి వచ్చారు. వాళ్ళందరికీ శిరసా నమామి తెలియజేసుకుంటూ అందులో మాధుర్యం ఉంటుందని చెప్పుకోవడానికి మన నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అయిపోయింది. నెక్స్ట్ దానితో అదిగో నెక్స్ట్ అక్కడ అక్కడ ఒక్కొక్కటి వస్తుంది. ఒకటి మనం ఒక రసం మీదకి పోదాం అంతే, ఇక బాగా సాగలేకుండా వీరం అంతే. ఈ నుంగునెక్కి ఎక్కేనంగులిరుగదరా పురవీధుల గ్రాలగలడే మణిమయం పైన భూషణ జాలనముల నొప్పే యొడ్డోలగంగుననుండగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేక్కలు సలుపగలడే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలై సుదతి విడచి తొలింత చూడగలదే జూదమిచ్చట నాడంగరాదు సొమ్ము జూదమిచ్చట నాడంగరాదు సొమ్ము. ఇక్కడ పోయి విక్రమాద్యుడు రౌద్రం ఇంకా బాగా రాలుతారు. ఇక్కడ విరాట్ పర్వంలో అందరికి తెలిసింది, మనం నరసన్న గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు మంచి పద్యం గాయడు, వాళ్ళకి ఇంకా బాగా ఇస్తారు. విరాట్ పర్వంలో తిక్కన రచన. విరాట్ పర్వంలో ఉత్తర గోగ్రహం జరిగినప్పుడు దుర్యోధనాదుల్ని సైన్యాన్ని ఉద్దేశించి అర్జునుడు చెప్పిన అద్భుతమైన పద్యం అది. వీరత్వాన్ని ప్రదర్శించినటువంటిది. నెక్స్ట్ రౌద్రం రౌద్రం మీద అనేకంగా చెప్పచ్చు. ఇక్కడ నాకు బాగా కళమూల కనపడేది ఇదే అన్నయ్య. రాజ్య సంపద మదంపున కోపది కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమునందగ పిలిచిన జిత్వాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ కథా విగాత భగ్నోరు తదోరు చేయుదు సుయోధను ఉగ్రహంతరంపున. ఎవరి పద్యం? ఆవేశంతో రౌద్ర రూపంతో రెచ్చిపోయి చెప్పినటువంటి పద్యం ఇది. అద్భుతమైన మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళు వినిపిస్తే ఇంకా అద్భుతమైన రసం పడతారు. నా చేతనైనంతలో నేను వినిపించాను. అది కూడా
దాని వెంటనే గురు వృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్ గురు వృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్ ద్రౌపది మిట్లు చేసిన ఖలం దుశ్శాసనం లోక భీకర లీలన్ వధించి తద్విపుల పక్షైన రక్తౌగని జరభువీపతి చూచుచుండ అని నా స్వాదింతును ప్రాకృత్య అని నా స్వాదింతును ప్రాకృత్య దుశ్శాసనుడిని రొమ్ము దించి రక్తం జావతా అని చెప్పాడు. ఒక జుగుప్సాకరమైనటువంటి ఒకటి బీభత్సం ఊరుకున్నటువంటి అంటే నాకు తెలిసి నేను అక్కడ పెట్టుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు బీభత్సం మీద 4-5 వరుసగా చెప్పాను, కానీ నేను చెప్పదలుచుకోలేదు. టైం బట్టి మన మిత్రులను కూడా ఆహ్వానించాను. క్లోజింగ్ టైం భయాన్ని కొద్దిగా భయపడాలి. మీరు భయపడతారని కాదు, కానీ జాషువా ఎక్కడ చెప్పారు? అది గదిలం కాదు, శ్మశానానికి సంబంధించిన హరిశ్చంద్ర నాటకం రాశారు. ఇది భయం. కహోలు బ్రహ్మరక్షత సమూహం విధి ఘోషించుచుండరు కుల క్రమంబు కావోలు వీరు విగత జీవ బాంధవులు అలరుచుండిరి మహాతారవములా కాబోలు వీరు టక్కరి భూత మాంత్రికులు నెవకుచుండిరి కపాలముల కొరకు కాబోలు నిధి పిశాచీ బాంధవ శ్రేణి కలనంపు భూవంపు బంతి సాగే చిట్టుతున్నవి కాబోలు చితులలోన కాల్పబడడు శవాల కంకాల సమితి ఇట భెటీలను రవములే యసగుచుండ దిక్కుల నింట మార్మోత పిక్కటిల్లా దిక్కుల నింట మార్మోత పిక్కటిల్లా. అది శ్మశానంలో హరిశ్చంద్రుడు కాటికాపర రూపంలో ఉండి ఆ శ్మశానం సీన్ను చూసి భయపెడుతున్నాడో కానీ ఆ భయానక వాతావరణాన్ని జాషువా అద్భుతంగా తన హరిశ్చంద్ర ఇంకా చాలా ఉన్నాయి. ఈ భయం ధన్యవాదాలు. నెక్స్ట్ కరుడు బల్లేపల్లి వారి గురించి ఇది కూడా దాంతో ఆయన నాటకం విని ఉంటాయి. సరే, సత్య హరిశ్చంద్రుడు భార్య నమ్ముకుంది. ఆ సందర్భం జబదాటి ఎరుగది యువతీల లాభంబు అతి మాట రతనాల పైడి మూట అడుగు దప్పియరుంగదు అతమామలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన మొక్కను మాటెరుంగదు కలుత విహీన నవ్వులకునైనా కోపం బెరుంగది గుణ విశాల నిశాలాంత వరులంత తను దూరుతున్న చింత ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమని కాంత శబలిక పాదుడైన సార్వభౌముడు శ్రీ హరిచంద్రు భార్య సార్వభౌముడు శ్రీ హరిచంద్రు భార్య వారిసీడుగా అమంగబడడు కొరుడు కొరుడు కురులార మహాదనుద్దారులారా కొరుడు కొరుడు కురులార మహాదనుద్దారులారా. జాదు అనే పద్యం అది గడసాల వారు లాంటి వాళ్ళు లేకపోతే అరసాన మా శాస్త్రి గారు వినిపిస్తారు. కరోనా జాదు వారుంది నాకు సాధ్యమైనంత చెప్పి శాంతం అది చేస్తాను. ఇట్లా అలా ఉంటాయి. నాకు వచ్చి నేను పెట్టాను.
హరిచంద్ర కమ్మని కలము నిపులలోన కరిగిపోయే ఈ చోట ఏ భూములేలు రాజన్యుల అధికార ముద్రికలంతరించే ఈ చోట ఏ లేత ఇల్లాలి నలపూసల చౌరు గంగలో కలిసిపోయే ఈ చోట ఏ చిత్రలేఖకుని కుంచియ నిప్పులలోన కరిగిపోయే ఇజట విటలేక్షనుండు గజకమించి ఆడు రంగస్థలంలో ఇది మరణదూత తీక్ష్ణమౌ దుష్టులయ అవని పాలించు భగ్న సింహాసనంబు అవని పాలించు భగ్న సింహాసనంబు ఇది పిశాచులతో నిఠలేక్షనుండు గజ కదిలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత సూక్ష్మరమో విష్ణులయ అవని పాలించు భగ్న సింహాసనంబు. శ్మశానాన్ని దృష్టిలో పెట్టుకొని హరిశ్చంద్రుడు ఇంకో కోణంలో చూసి చెప్పినటువంటి పద్యం. ఒకటే వన్ కిక్. నెక్స్ట్ రసం చెప్పండి. శాంతం ఉన్నావా? ఇది రసరాసం అలాగే తెలిసింది. తెలుగులో అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి కావ్యాలు వచ్చినాయి. అది చాలా కనిపిస్తాయి మనకు. విజయ విలాసంలో ఉత్సవపుర వెంకట కవి ఎవరు సుభద్ర అర్జునుడిని వర్ణిస్తారు. అర్జునుడే మారువేషం మీద వేసుకొని వస్తారు. అందరికి తెలిసిన కంటే మారువేషంలో వచ్చినటువంటి అర్జునుడి దృష్టిలో అర్జునుడి ముందు యతి ముందు సన్యాసి ముందు మా బావ అయినటువంటి అర్జునుడు ఎట్లుంటాడు ఆయన అడిగితే ఈమె చెప్తాను. ఎగు భుజంబులవాడు మృగరాజమధ్యంబు బుదికి పుచ్చుకొను నిన్నడు వాడు నెరివెంట్రుకలవాడు నీలంపు నికరంపు వెలుగు చామన ఛాయనేనివాడు గొప్ప కన్నులవాడు గొప్ప కన్నులవాడు కోదండ గుణకినాంకములైన ముంచేవాడు మరిది గడ్డము వాడు పన్నిదం బిగిడాగవచ్చు అందపు వెన్ను మచ్చవాడు గరగరని వాడు నవ్వు మఖంపు వాడు చూడగలవాడు బాగైన సొబగువాడు వావి మేనత్త కొడుకు కావలయు నాకు వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండో పరాక్రమోపార్జునుండో వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు పరాక్రమోపార్జునుండు. అర్జునుడి యొక్క రూపాన్ని కళ్ళం కూడా పిక్చరైజ్ చేసేస్తాడు అనమాట. ఫైనల్ గా మళ్ళీ వావి మేనత్త కొడుకు అర్జునుడు పరాక్రమోపార్జునుడు మంచి యమకాన్ని ప్రయోగిస్తాడు. అయితే అది నుంచి ఇక్కడ కృష్ణదేవరాయలు దుర్జటి పలుకుల మీద ఒక మాట అంటే
సుతమతి అయిన ఆంధ్రకవి దూర్చటి పల్కులకేలగల్గు అతులిత బాధరే ఆయన అడుగుతాడు అంతే. ఎవరన్నా పూడించారు. తెలంగాణ రామకృష్ణుడు కొంచెం సరసంగా పూడిస్తాడు. తెలిసాను తెలిసాను భువనైక మోహనోత్తత సుకుమార వార వనితా ఘనతా ఘనతాపహార సంతత మధురాధరోదత సుధార సదారల గ్రోలు కంజుమీ. ఇందులో హాస్యం కంటే చతురత ఎక్కువ ఉంది, చమత్కారం ఎక్కువ. సరే, హాస్యం చమత్కారం ఉండే అనుకుంటున్నాం కాబట్టి ఉదాహరణ చెప్పారు. ఆ చమత్కారం ఉండే హాస్యం పుట్టించినటువంటి జనాలు చాలా ఆయన కావ్యమే అద్భుతంగా అట్లాంటి. నెక్స్ట్ ఇది ఈ అద్భుతం, ఇది కరెక్ట్ గా అద్భుతం కాదని నాకు తెలియదు కానీ చూడాలి. ఆ పద్యం అద్భుతం. లలనా జనాపాంగ వలనా విసదనంగ జలనాపికా బంగతో ప్రసంగం అతికాంతరతికాంతర నితాంతరతికాంతరతికాంతర నతాంత సుతలుకాంతం. ఇప్పుడు అరసాలు అయిపోయింది, భాష మీద ఇది విన్నారు అందరు. తెలుగు భాష అక్షరాక్షరమందు సరస్వతి రూపు ప్రత్యక్షమునరించో ప్రథమ భాష నన్నయాదుల నుండి నభయుగ కవిదాక ఆత్మశక్తిని కూర్చు అమృత భాష. ఆర్తితో భక్తితో ఆర్ద్రతన్ పాడగా రాగానుకూలవో రమ్య భాష. గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష. వెలయు త్యాగయ్య కృతులలో వెన్నపూస విభుడు శ్రీకృష్ణరాయల విజయ కోశ. జగతి నేనైన శాసించు జనుల శ్వాస. దివ్య వేదాల పనసల తెలుగు భాష. దివ్య వేదాల పనసల తెలుగు భాష. జనార్దనాచార్య ముగ్గులవారు ఉన్నారా? ముగ్గులవారు మన మిత్రుడే ముగ్గుల జనార్దనాచార్య గారు చక్కని పద్యాలు అవలీలగా అలా ఒకటి. బన్నెలు దిద్దియు నన్నయనాదిలో తెలుగంత మధురమో తెలియజెప్పే మందార మాధుర్యధారయై పోతన్న కవితలు పొంగి పొరలే. అలసాని కవిత అల్లిక జిగిపిగి అలరారు నిచ్చోట ఆరమటులా. సిరిమల్లె మనవల్ల చిగురించెతాములు రామాయణం బను రచన చేసి. మధుర మంజుల వాక్కుల మహిత కాంతి విరుల పరువాల శుభకుల తరుణ కాంతి. రత్నదీప్తుల తేజస్సు రాచీవి దివ్యమైన భాష మన దివ్యమైన భాష మన తెలుగు భాష. గుగ్గిల జనార్దనాచార్య తెలుగు మిత్రుడికి కృతజ్ఞత. అజ్ఞాన తిమిరాల అదలించి తొలగించి
జ్ఞానామృతము పంచు జ్ఞానియతడు అక్షర జ్ఞానాన్ని అందించు తపనతో అనువనువు కరిగించు అగ్నియతడు విషయ జ్ఞానము తోడ విజ్ఞానమంతయో జోడించి బోధించు జోధుడతడు తను బొదిగిపోతూనే తనయంత ఎదిగేల తపనతో అల్లాడు తరుయతడు తను కరిగిపోతూనే తనలోని వెలుగులు శిశకోటికి చేర్చు శిఖరమతడు తల్లిదండ్రుల మించిన తండ్రియతడు బంధుమిత్రుల మించిన బాధ్యుడతడు అందలంబునకెగదోయు ఆప్తుడతడు అందలంబునకెగదోయు ఆప్తుడతడు అవనికే మార్గదర్శియో అతడు గురు అవనికే మార్గదర్శియో అతడు గురు. అది కట్టుకోవచ్చులో మనవరాచార్య నిజానికి నేను కట్టాలా చేయాలి పద్యాలు ఎప్పుడో ఒకసారి రాస్తా విశ్వప్రసాద్ లెక్కన మన శాస్త్రి గారు నర్సన్న గారు ఎలవంకగా రాకుండా నేను రాయలేదు రాస్తా కానీ ఎప్పుడో ఒకసారి అట్లా ఉంటాను. తెలుగువారు ఇది తెలిసే ఉంటుంది మీ అందరికి మాడుగుల నాగ పరిచయం ఒక తెలుగు గొప్పతనం ఏదో ఎలకో ఇలవేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు లేతమామిడి కొమ్మ లేచి గుళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు ఒక మంచి మాటకే వడలెల్లను పొంగి సర్వమర్పించడి సదయుడతడు చైయనలేచన చైత్రమాసపుటండ మమతలు గురిసెదా వల్లెదండ ఎవడు ఎవడయ్య ఎవడు వాడు కడివి గలవన్నె కాడు సత్కలల రేడు మూడు లింగాల నడుండి ముజ్జగముల వెలుగులను నింపు మనగాడు తెలుగువాడు మూడు లింగాల నడుముండి ముజ్జగముల వెలుగులను నింపు మనగాడు తెలుగువాడు. ఆ తెలుగు గురించి గర్వంగా చెప్పాడు ఆయన కూడా గర్వంగా అందరం అంతే మనగాళ్ళు అని చెప్పే పద్యం అది అద్భుతము. చివరిది అవధాన మాలిక అది కూడా మాడుగుల వారే. పద్యం యొక్క విశిష్టత ఎంత గొప్ప. మాడుగుల వారు 22 పాదాలతో చెప్పారు. అమ్మను నమ్ముకొంటిని, అమ్మ అంటే తల్లి సరస్సు. అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును వాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారత బుగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయో అమ్మను నమ్ముకొంటిమి ఇమ్మహనీయ భారముల నేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చ పిన్నీపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలి నిక్షిప్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిమి. ఇం సమ్మిళనాత్రభావ వచసా మనసా శిరసా పదే పదే రమ్మని చేరభిల్చియు శిరమ్ము బురమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకొంటిమి.
అమ్మలు అమ్మనంచు హృదయమున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగొనగ చొక్కి శరీరము మాయకుండా ఏ సొమ్ములు గిమ్ములుంగొనగ చొక్కి శరీరము మాయకుండా ఏ సమ్మెట పోటులన్ బడక తత్కతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగా తుషారపటీరమరాల కీర్తియవు కొమ్ములు గుమ్ము గుట్టలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దుమ్ముట జుమ్ముట చేజనించులే చెమ్మట ధారలే కవన చిత్తన బంధున సారదారలంచు అమ్మని ముఖ్య సన్నిపుడు అహంకృత దూరుడు ఆర్ధ చిత్తుడవు బమ్మర పోతరాజ కవి భాగవతంబు జగత్సువార్తమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలల శీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులార గ్రహించుడి.